ఐపీఎస్ హరికిరణ్ డీసీపీగా చెన్నైకి పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ రంజిత్ కుమార్ ఎస్పీగా చిత్రదుర్గ కర్ణాటకకు పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ గంగాధర్ గారు డిఐజీ చెన్నైకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ రిత్విక్ సాయి తెలంగాణకి పనిచేస్తున్నారు. ఐఎఫ్ఎస్ ఎం కమల్ నాయుడు గారు శౌర్య చక్ర అందుకున్నారు నాన్ మిలిటరీ సర్వీసెస్ నుంచి. పివి రామేశ్వరరావు గారు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా అనేక మంది కాపులు చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అందులో పివి రామేశ్వరరావు గారు ఒకళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే శ్రీనివాస్ గారు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సత్యప్రశాంత్ గారు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే మెతుకుపల్లి వెంకటరత్నం గారు ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మాజీ చైర్మన్ గా పనిచేశారు. అలాగే ఐపీఎస్ మురళి గారు, నూకల జయరాం గారు ఐఎఫ్ఎస్, అలాగే చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా కూడా ఆయన పనిచేశారు. రైట్, ఇక ఐఎఫ్ఎస్ పి సచ్చిదానంద మూర్తి గారు, ఐఆర్ఎస్ సుబ్బారావు నాయుడు గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, ఈయన కూడా. ఐఏఎస్ ఎంజీవీకే భాను గారు, ఆయన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఫర్ అస్సాం, అంటే సిఎస్గా అస్సాంకి ఆయన పనిచేశారు. తరుణ్ గొగోయ్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఆయన ఒక డిఫాక్టివ్ సీఎంగా ఉండేవాళ్ళు. అంతకుముందు రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాను కదా, డిఫాక్టివ్ సీఎం తమిళనాడుకి అని. అలాగే ఈయన భాను గారు కూడా అలాగే అస్సాంలో చాలా బలంగా ఉండేవాళ్ళు, ఆయన ఐఏఎస్గా ఉండి. అలాగే ఐఏఎస్ జిపి రావు గారు రిటైర్డ్ అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఆయన రిటైర్డ్ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు, రిటైర్ అయ్యారు. ఐపీఎస్ శ్రీనివాసులు గారు మధ్యప్రదేశ్ అడిషనల్ డీజీపీ.